వే టు స్టార్డమ్ ఆడిషన్ కి హోల్ టౌన్ వచ్చింది. నీకోసం వెయిట్ చేసి ఉండకపోతే నేను ఈ లైన్ లో ముందుండేదాన్ని. అందు కారణం క్యాట్ నా డ్రెస్ నంతా చించేసింది. దాన్ని వదిలే. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి మిస్టర్ క్యాట్. నేను ఇక్కడ వెయిట్ చేయలేను, లోపలికి వెళ్తున్నాను. నేను ఇక్కడ నుంచోడానికి నువ్వు అలౌ చేస్తే నీ హోంవర్క్ ని 2 వీక్స్ కి ఫినిష్ చేస్తాను. 3 వీక్స్ 1 వీక్ డీల్. విష్ మీ లక్. గుడ్ లక్ బేబీ. నాకు గుడ్ లక్ చెప్పినందుకు చాలా థాంక్స్. అయినా నాకు అవసరం లేదు. కానీ నేను చెప్పింది మిల్లీకి మాత్రమే. మనకి క్వాలిఫికేషన్ లేదంట వాళ్ళు అంటున్నారు. ఇదే నా ఆడిషన్ సాంగ్. నెక్స్ట్ నా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా పంపించేస్తున్నారు. నెక్స్ట్ నన్ను వాళ్ళు బయటికి పంపించేశారు. అలాగే షూట్ చేయి, చాలా బాగుంది. నేను నా కెమెరాలో షూట్ చేసుకుంటాను. నేను టీవీలో వస్తున్నానా? హాయ్, నేను ఎంటర్ చేసేసాను. నేను థింక్ యువర్ వే టు స్టార్డమ్ లో పాడబోతున్నాను. మళ్ళీ రండి, నేను క్యాన్ ని తన్ని చూపిస్తాను. ఈ బ్యాగ్ లో తన బ్రిక్స్ అన్నిటిని పెట్టుకుందేమో. హే, నన్నెందుకు షూట్ చేయలేదు? ఓకే మిల్లీ, రా ఇంటికి పోదాం. ఓకే. ఏంటో కనిపెట్టు కూపి. బేబీ, నేను రేపు షోలో పాడుతున్నప్పుడు ఆ పాటని నా లక్కీ చామ్ కోసం డెడికేట్ చేయబోతున్నాను. అంటే నీకే. నీకు చాలా సంతోషంగా ఉంది కదా? ఓ, ఇది చాలా పెద్ద న్యూస్. కూప్ కి ఫీబీ నచ్చింది. నో, ఈ షో టెలికాస్ట్ అయిందంటే ఫీబీ నేను లైక్ చేస్తున్నానని అందరూ అనుకుంటారు. కుప్, నువ్వు కొంచెం రిలాక్స్ గా ఉండాలి. ఎలా ఉండగలను? అందరికి ముందు ఫీబీ ఆ సాంగ్ ని నాకు డెడికేట్ చేస్తుందంట. కోపో ఫీబీ ఇద్దరు చెట్టు కింద ఉన్నారు, ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఇక నా మొహాన్ని పబ్లిక్ లో చూపించుకోలేను. ఫీబీ, స్టాప్ దట్. హాయ్ కూప్. ఈ రోజు నేను పాడబోయేది చూస్తావుగా? ఐ లైక్ యూ, బట్ నేను అంటార్టికాకి వెళ్తున్నాను. యప్, అక్కడ టీవీ లేదు. నువ్వు నర్వస్ అయిపోతావు. అది శృతి లేకుండా పడితే ఎలా ఉంటుంది? నా లక్కీ చామ్ ఉండగా నేను ఎందులోనూ ఓడిపోను. బాయ్ బాయ్. హే ఫీబీ, గుడ్ లక్ టు యు. నా లైఫ్ ఓవర్ అయిపోయింది. కవరేజ్ లో ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. ఇలాగే ఉంటే ఆ షోని ఎలా చూస్తుంది? హే డాడ్, టీవీ రిపేరా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు పిల్లలు. నేను బేస్మెంట్ కి వెళ్ళి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి బాగు చేస్తాను. ఇవి ఉపయోగపడచ్చు. పట్టుకుపోతాం. ధైర్యంగా ఉండు కుప్. ఫిబీ నీ కోసం డెడికేట్ చేయబోయే సాంగ్ అందరూ చూడబోతున్నారు. బాయ్, నాకే తెలియకుండా ఈ స్టఫ్ అంతా కింద చాలా ఉంది. అవును, ఈ ప్లగ్ ఎక్కడ పెట్టాలి? ఓ, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదు అని తెలుస్తోంది. కమ్ ఆన్ కుప్, మన కొత్త హైటెక్ 500 ఛానల్ టీవీని చూడడం మీద కాన్సంట్రేట్ చేయి. దీనికి ఒక యూనివర్సల్ రిమోట్ ఉంది. ఏ ఎలక్ట్రికల్ డివైస్ తోనైనా కనెక్ట్ చేయొచ్చు. దాని ఆపరేటింగ్ కోడ్ తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కూల్. సింగ్ యువర్ వే టు స్టార్డమ్ షో కి ఇప్పుడు ప్రీ షో. ఓ, ఛానల్ ని చేంజ్ చేయి. సింగ్ యువర్ వే టు స్టార్డమ్ సారీ, ఇప్పుడు ప్రీ షో చూడండి. అన్ని ఛానల్లను వస్తుంది. నేను ఎస్కేప్ అయ్యి రాలేదు. టీవీని మర్చిపో. మన రిమోట్ కంట్రోల్ కార్స్ పెట్టి ఆడుకుందాం. షో టెలికాస్ట్ అయ్యేటప్పుడు టౌన్ లో ఉన్న వాళ్ళందరూ నేను ఫీబీని బాగా లైక్ చేస్తున్నానని అనుకుంటారు. దాని సోర్స్ ని కట్ చేసి దాన్ని ఆపచ్చు. డెనెస్, దట్స్ బ్రిలియంట్. సాటిలైట్ రేసుకు వెళ్దాం. ఎక్కడైనా పైకి ఎక్కాలి. ఎందుకన్నా టాయ్స్ అన్ని అడ్డదిడ్డంగా పనిచేస్తున్నాయి.
అది రాస్బెర్రీ. టంగ్ తో ఇలా చెయ్యొచ్చు. కాదు ఆ సౌండ్ మా మమ్మీ ఒక రోబోట్ వాక్యూమ్ క్యాట్ ఆటోలో సెట్ చేసింది ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయబోయేవారు తమ ఇంట్లోనే హాయిగా కూర్చుంటూ హాయిగా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది సింగ్ యువర్ వే టు స్టార్డమ్. మన మొదటి సింగర్ ప్యారిస్ లో ఉండే ఆండ్రే. ఓ, ఈ కంటెస్టెంట్ గెలుస్తాడనే నమ్మకం లేదు. మనం ఇప్పుడు నెక్స్ట్. సరిపోయింది. సింగ్ యువర్ వే టు స్టార్డమ్ పోటీలో పీపీ పాటను చూడాలంటే పెద్దగా ప్లాన్ చేసుకోవాలనుకుంటాను. ఎవరు చూస్తారు కమాన్ స్వీటీ. త్వరగా డెన్నిస్, అది ఇటువైపే వస్తుంది. అది డాడ్ షర్ట్ సైజ్ ఏమో చూద్దాం కాదు మమ్మీ బర్త్డే ఇప్పుడేం చేద్దాం Too late. నేను బాగా ఇరుక్కోబోతున్నాను అవసరం లేని విసిరేద్దాం. హోలే! నేను డిస్ట్రాక్ట్ చేస్తాను, నువ్వు బ్యాటరీస్ ని తీసేయ్. నేనెందుకు తీయాలి బ్యాటరీ తీసాను కాసేపు మీరు ఊరికే ఉండలేరా? ఫీబీ ప్రోగ్రామ్ ని డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని వెయిట్ చేస్తున్నాను. షో మొదలైంది నా నోస్ షైనింగ్ గా ఉంది మేకప్ అదే ఫీబీ వాళ్ళ ఇల్లు. క్యాట్ అక్కడే ఉంది మియావ్, మియావ్. మియావ్ మియావ్. అది అక్కడ ఏం చేస్తుంది? యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ ని ఎక్స్పాండ్ చేయడానికి శాటిలైట్ డిష్ ని యూస్ చేస్తుంది యూనివర్సల్ రిమోట్ తోటి ఏం పాడు చేయాలని పథకం వేసిందో ఇంకో విషయం, ఫీబీ టెలికాస్ట్ ని ఎలా ఆపుతాం? డిష్ రిసెట్ చేసుకోలేకపోయిందంటే సిగ్నల్ వల్ల ప్రయోజనం లేదు డిషెస్ ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం సిగ్నల్ ని దానికే రిఫ్లెక్ట్ చేయడం ద్వారా బ్రిలియంట్. దాంతో క్యాట్ ప్లాన్ ని కూడా స్పాయిల్ చేయొచ్చు. కానీ ఎలా దీన్ని రిఫ్లెక్ట్ చేయడం? ఒక మిర్రర్ అంటే చాలా అనుకున్నాను, కానీ ఒక మిర్రర్ బాలే ఉండే. గ్రేట్. మనం ఫైనల్ కంటెస్టెంట్ ని కలుసుకోవడానికి చాలా దూరం ట్రావెల్ చేసి బూట్స్విల్ కి వచ్చాం. నేను కలగంటున్నానా? ఎవరైనా నన్ను గిల్లండి. నన్ను గిల్లమనేగా అన్నాను. తప్పుగా అర్థం చేసుకున్నాను. అటు చూడు. జాగ్రత్త. మనం డ్రైవ్ వెళ్దాం. లాస్ట్ గా ఇప్పుడు ఒక్క వర్క్ ఉంది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చేయకుండా ఉంటే బాగుంటుంది బూట్స్విల్ నగరమే ఈ కంటెస్టెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. బేబీ, నేను ఈ పాటని ట్రిబ్యూట్ గా స్పెషల్ గా ఒకరి కోసం పాడాలనుకుంటున్నాను తన పేరు నేను తనని లవ్ చేస్తున్నాను ఈ పాటని నేను పాడేది తనకు బ్రహ్మాండంగా పాడావు బేబీ. నీ పాటను విన్న బయటనున్న అదృష్టవంతులు. మనం మళ్ళీ కలుసుకుందాం. నేను హడావడిగా రెడీ చేసిన హబ్ క్యాబ్ శాటిలైట్ లో ప్రోగ్రామ్ భలే వస్తోంది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన వారు ద కిడ్ ఇన్ ద షవర్. అతనికి ఇప్పుడు మన అభినందనలు తెలుపుదాం. ఫ్రెంచ్ గాయ్. పాపం ఫీబీ మిస్టర్ క్యాట్ టీవీలో కనపడినట్టు సంతోషంగా